షాద్నగర్ పట్టణంలో తిరుమల డిజిటల్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. యువత స్వయం ఉపాధిని నమ్ముకోవడే కరెక్ట్. ఎందుకంటే మనిషి జీవన ప్రమాణాలకు తగ్గట్టు ఆదాయాలు సమకూర్చుకోలేకపోతున్నారు. కాబట్టి స్వయం ఉపాధి కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఉండే, ఆ రియల్ ఎస్టేట్ మీద చాలామంది ఆధారపడి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది దెబ్బతిన్నది. కాబట్టి దానికి తదనుగుణంగా అంటే మంచి ప్రోగ్రామ్ ఇది, యువకులు కలిసి చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి వారికి తోడ్పడాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని ఇట్లా ఒకరిని చూసి ఒకరు డెవలప్ అవ్వడం అంటే అది ఇదే ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయో రావో చాలామందికి తెలియదు, ఎగ్జామ్స్ అయితే రావో చాలామందికి తెలియదు. అంటే ఇట్లాంటి యువకులను ఆదర్శంగా తీసుకొని ముందు కూడా అంటే ఇట్లాంటివి యువత మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని సొంతంగా చేసుకునేటట్టే చూసుకోవడం తప్పించి గవర్నమెంట్ మీద ఆధారపడే పరిస్థితి లేవు. కాబట్టి ముందు ఇలాంటి వారికి మా సహకారాలు ఉంటాయి, ప్రోత్సాహకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మేము రాజకీయ నాయకులు, మా బ్యానర్ ఉన్నాయనుకోండి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం కూడా 10 మందికి ఉపాధి కల్పించాలి, ఆ ఉపాధిలో భాగంగా ఉండాలి. వాళ్ళకు కూడా అరే పెడితే మనది కూడా నడుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండాలి. ముందు ఇలాంటివి యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటివి అంటే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాల్సిందిగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు అందరూ చూస్తారు. దాని తదనుగుణంగానే మనం మారాలి, కాలానికి తగ్గట్టు మనం మారాలి, మనం కాళ్ళపైన మనం నిలబడాలి, మనమే 10 మందికి ఉపాధి కల్పించే ప్లేస్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిర్వాహకులకు శుభాభినందనలు.